హాయ్ హలో ఫ్రెండ్స్. లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ముందుగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఉంటుందండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సడన్గా నాకు నైట్ ఏమైపోయిందో ఏంటో నాకే తెలియలేదని, దానికి కంటిన్యూషనే ఉంటుంది ఇందులో. సడన్గా నైట్ అయితే హెవీ ఫీవర్ అండి. అది కూడా 3 రొగ్గులు ముసుగు పెట్టి పడుకున్నా సరే చలి అయితే ఆగట్లేదు. ఏదో పూనకు మోస్తే పూనుతాను చూడండి, అంతలా అయిపోతుంది. ఏమవుతుందో తెలీదు. డోలో ట్యాబ్లెట్ వేశాను. సరేలే చలి జ్వరమే కదా అనేసి ట్యాబ్లెట్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఇంట్లో. ట్యాబ్లెట్ వేశాను. ట్యాబ్లెట్ వేసిన ఒక 5 మినిట్స్కి వామిటింగ్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వామిటింగుకి ఆ చల్ల వాటర్తో కడుగుతుంటే కూడా సేక్ వచ్చేస్తుందండి. అంత సేక్ వస్తుంటే ఇంకా గ్లేజర్ ఆన్ చేసుకొని ఆ వేడి వాటర్తో అలా కడుక్కోవడం, కక్కుకోవడం, ఈ చలికొచ్చి మళ్ళీ పడుకోవడం, ఇదే ప్రాసెస్ అయిపోయింది. నా చిన్న కొడుకు లేకపోతే ఆ నైట్ ఏదో అయిపోయానని అనుకున్నానండి. చిన్న కొడుకు ఉండబట్టి పాపం వాడు వాటరు చిన్నపిల్లవాడే కదా, వాడికైనా కొంచెం హెల్పింగ్ ముందు నుంచి నేర్పిస్తానంలేండి. ఏదైనా నాకు హెల్త్ బాగోకపోతే వాళ్ళే కొంచెం బట్టలు ఆరబెట్టుకోవడం, వాషింగ్లో బట్టలు వేసుకోవడం, ఇలాంటివన్నీ ముందే నేర్పిస్తాను. వాటర్ పట్టుకొచ్చి ట్యాబ్లెట్లు పట్టుకొచ్చి ఇవ్వడం వల్ల అలా వామిటింగ్స్ అయిపోయాను. మళ్ళీ టూ ఇంకో ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్ వామిటింగ్ అయిపోయింది కదండి, మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ కూడా వేస్తాను. 10 నిమిషాలు గ్యాపే కైనా వేస్తాను. ఉంటే ఉంటాను, మార్నింగ్కి పోతే పోతాను అనేసి. ఇంకా ఆ చలి భరించలేకపోతున్నానండి. ఎముకలన్నీ ఇరిగిపోతున్నాయి. మరి ఏం చేస్తాం? ఇంకా ఎవరు ఇంట్లో లేరు. ఈయన నైట్ డ్యూటీకి వెళ్ళారు. ఇంకా అందుకని వేసేసుకుని ఇంకా పడుకుంటే 3:30 ఆ టయానికి కొంచెం తగ్గిందండి. ఇంకా అమ్మయ్య అని పడుకుని పోయాను. ఈ ప్లేస్ వచ్చేసి బాలాజీ సెంటర్ దగ్గర పార్క్ అయితే కట్టారండి విజయనగరంలో, అక్కడమాట ఈ ప్లేస్ అనేది. అలా తీసుకుంటూ వచ్చాను. ఇంకా మార్నింగ్ లేసి థైరాయిడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఉంది. అపాయింట్మెంట్ ముందు తీసుకున్నారు. ఇంకా బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి చూసారా ఫీవర్కి, ముఖం కూడా ఇంకప్పటికీ ఫీవర్ ఉంది, కానీ బ్లడ్ టెస్ట్ ఇచ్చేసాను. ఎందుకంటే థైరాయిడ్ వల్ల కూడా ఫీవర్ వస్తుంది, హెవీ ఫీవర్. అందుకని ఎందుకురా బాబు అనేసి ట్యాబ్లెట్లు ఒకటి అయిపోయినాయి అనేసి వెళ్ళి ఇచ్చేసానండి. ఇచ్చేసి వచ్చిన తర్వాత ఫీవర్ అయితే కంటిన్యూ అలాగే ఉందండి. ఇంకా టిఫిన్ పిల్లలకి ఏం చేయలేదు. వాళ్ళైతే బయట నుంచి తెచ్చుకుని బజ్జీ బోండా అయితే తెచ్చుకొని తినేసి, వాళ్ళకైతే సారీ పొటాటో ఫ్రై చేసి కొంచెం రసం పెట్టి వాళ్ళకైతే పంపించేశానండి. మేము బ్లడ్ టెస్ట్కి వెళ్ళొచ్చాక వీళ్ళకి ఇంకా ఈ ఫీవర్గా ఉంది కదా, మళ్ళీ సాయంకాలానికి ఎలా ఉంటుంది ఏంటంటే ఏకంగా కర్రీ అయితే చేసేస్తున్నాను. ఎగ్ ములంకాయ వేసి పులుసు కింద పెడుతున్నాను. ఇంకా ఈ ఎగ్ బాయిల్ చేసిన వాటర్ అయితే ఇదిగోండి ఇలా మొక్కలకి ఇచ్చేయండి. బాయిల్ చేసిన వాటర్ని వేడిగా ఉన్నప్పుడు చల్లగా చన్నీళ్ళు వేసేస్తూ ఉంటాం కదా, ఈ వాటర్ వేరే దాంట్లోకి తీసుకుని చల్లబరిచిన తర్వాత మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుందండి. లిక్విడ్ ఫర్టిలైజర్గా. ఎందుకంటే ఈ ఎగ్ ఉడకబెట్టిన వాటరు మొక్కలకి ఇస్తే ఇదిగోండి ఎంత గుబురుగా అయితే పూలు అయితే కంపల్సరీ వస్తాయండి. అది కుండీలో పెంచినా అలా నేల మీద వేసినా సరే. మీరు ఎప్పుడు ఎగ్స్ ఉడకబెట్టిన వాటర్ని వేస్ట్ చేయకుండా ఇలా వేయండి. అలాగే గంజి, అలాగే ఇగోండి ఏ వేస్టేజ్ అయినానండి బయట పారేయ అవసరం లేదు. మనం ఇలా మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా కూర అయితే మట్టి దాకలో ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదైతే మరుసటి రోజుకి కూడా పాడవకుండా అలాగే ఉంటుందండి. మట్టి దాకలో వండింది స్మెల్ అనేది రాదు మట్టి దాకలో వండడం వల్ల. ఆ మరుసటి రోజుకి కూడా అప్పుడే వండుకున్న కర్రీలా ఉంటుంది. హీట్ కూడా ఉంటుంది కదా, చాలాసేపు పడే వరకు హీట్ అయితే తగ్గదండి మట్టి పాత్రలో వండింది. అందుకని ఇంకా ఇందులోనే ప్రిపేర్ చేసేస్తున్నాను కర్రీ. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, అలాగే కరివేపాకు, అలాగే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకుని బాగా ఫ్రై ఇచ్చానండి అన్నిటిని. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ములంకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మగ్గాలండి, మగ్గితేనే ఆ టేస్ట్. మగ్గిన తర్వాత ఇంక ఇందులో కారం, పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని అప్పుడైతే వాటర్ వేసుకుందాం ఇందులో. ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీ. సింపుల్గా కూడా అయిపోతుంది, బ్యాచిలర్స్కి అయినా ఈజీగా అయిపోతుందిలేండి. ఏ ఏ ఇంగ్రీడియంట్స్ అంత కష్టమైన పని కూడా ఉండదు. పులుసు కూరే కానీ టేస్ట్ అయితే మసాలా కర్రీకి ఏమాత్రం తీసిపోదండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను. నీళ్ళు మసిలిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్, అవి అయితే వేసుకోవాలి.
ఇంతలో ఈ చింతపండునైతే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే తీసుకున్నాను. దాన్ని ముందు వాష్ చేసుకుంటానండి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ వేసి అక్కడ చింతపండు గుజ్జు కోసం నానబెట్టుకున్నాను చింతపండుననేది. ఇదిగోండి మసులుతున్నాయి కదా వాటర్ అయితే మనం వేసింది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. నాటుకోడి గుడ్లు అండి ఇవి, చిన్న చిన్న గుడ్లు, అందుకని అలా అవి అన్నీ వేసానమాట. బాగోకపోవడం వల్ల ఇదే కర్రీ మరుసటి రోజుకి కూడా ఉండిపోతే నా పిల్లలు ఇదే కర్రీ పట్టుకెళ్ళారండి లంచ్ బాక్స్కి. మరుసటి రోజుకి కూడా ఫీవర్ ఉంటే లేవలేకపోయాననేసి. అంత టేస్ట్గా ఉంది. అసలు పాడవలేదండి, స్మెల్ కూడా రాలేదు. పాపం బయట కూడా ఉంచేసాను అలా అదే దాకలో. ఇంకంతా మూత పెట్టుకొని అలా మసులుతూ ఉంటుందండి. ఇంతలో వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. ఇంక ఈ బట్టలు అయిపోయినాయి. ఇంక మరి ఆరేయాలి కదా, తప్పదు. కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ బట్టలు అయితే ఆరబెట్టుకోవడానికైతే తీసాను. ఈ డోర్ ఎలా తీసి ఉంచడం వల్ల ఆ వాషింగ్ మెషిన్ కొంచెం చెమ్మగా ఉంటుంది కదండి. బట్టలు వాషింగ్ అయిన తర్వాత గాలి తగిలి ఆ బయటికి హెయిర్ పోయి, అది కొంచెం ఆ చెమ్మదనం అనేది పోయి హెయిర్ కూడా స్మెల్ రాకుండా హెయిర్ కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే అది కూడా కొంచెం ఆరుతుందండి వాషింగ్ మిషన్ లోపల. ఇంకా వైర్లు కూడా తీసాను. ఇది లోపల ఉంటుందండి, హాల్లో బెడ్రూమ్లకి మధ్యన పెట్టుకున్నా. ఇంకా బయట ఊర్లో అవి వెళ్ళినప్పుడు ఇబ్బంది కదా అనేసి, ఇది ఇండివిజువల్ హౌస్ కదా అందుకని. ఇంకా బట్టలు కూడా ఆరబెట్టి వచ్చేసేసరికి ఇదిగోండి కర్రీ అయితే గుజ్జుగా చిక్కబడిపోయింది దగ్గరికి. ఈ మట్టి పాట్లో వండుకున్నవి ఏంటంటే అండి, అంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడే కట్టేసుకోవాలి. ఇందులో వేడి ఉంటుంది కదండి, ఆ వేడికే అది దగ్గరికి అయిపోతుంది. చూసుకుని కట్టేసుకోవాలి, లేదంటే కింద అడుగంటేస్తుంది. ఇంకా అవి కట్టేసిన తర్వాత ఇదిగోండి మేటలు నిన్నైతే నానబెట్టాను. అది కూడా లాస్ట్ వీడియోలో ఉంటుంది. అవి ఇంకా వాష్ చేస్తే ఇదిగోండి ఇలా ఆరబెట్టేసుకుని ఇంకోండి ఇంకా ఆ టయానికైతే ఇంకా ఫీవర్ ఎక్కువైపోయిందండి. మళ్ళీ ఇంకా డోలో టాబ్లెట్ వేసుకుని నేను మా వారైతే ఇదిగోండి థైరాయిడ్ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసాము. జనం అయితే గట్టిగా ఉన్నారండి. ఏంటో ఈ థైరాయిడ్లు ప్రతి ఒక్కరికి థైరాయిడ్, షుగరు, బీపీ ఇది మాత్రం కామన్ అయిపోయిందండి. ఈ థైరాయిడ్ ఉండడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువైపోయి రానా జబ్బులు, నానా రోగాలు అయితే వచ్చేస్తుంటాయి. ఇదిగోండి ముఖం చూసారా ఎలా అయిపోయిందో, అంత దారుణంగా అయిపోయింది. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.